నమస్తే, వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్శెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. మాకినేడి శేషకుమారి గారు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఆవిడ లింగమనేని రమేష్ గారికి మరి రాజ్యసభ సీట్ని కేటాయించడం మీద వ్యాఖ్యానిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ఒకసారి మనం చూద్దాం. అతను మన పార్టీకి ఏమన్నా పార్టీలో పోస్ట్ ఉందా అంటే మీకు ఒక ఇల్లు ఇచ్చి పార్టీ కార్యాలయానికి ఎవరైనా ఇల్లు ఇచ్చేస్తే ఆయన సంఖ నాకేస్తారా మీరు? మేము నాకు అండి, మేము స్వచ్ఛమైన కాపు పుట్టు పుట్టాను. నేను ఒక లింగమనేని అతను ఎవరండి? శేషకుమారి గారు పుట్టుకలో స్వచ్ఛమైనవి అస్వచ్ఛమైనవి ఏమి ఉండవండి. అసలు మీ భాషలోనే స్వచ్ఛత లేదు, మరి మీ భావనలో కూడా స్వచ్ఛత లేదు. మరి ఇంక మీరు వేరే స్వచ్ఛతల కోసం ఇంకెవరెవరో స్వచ్ఛతల కోసం ఎలా మాట్లాడతారు? సంఖ నాకెత్తారండి, ఇల్లు ఇస్తే సంఖ నాకెత్తారండి. అసలు రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించారు? అది జనసేన పార్టీ నుంచి వెళ్ళినప్పుడు జనసేన అధినేత నిర్ణయంతోనే అది జరుగుతుంది. అంటే మీరు ఇల్లు ఇస్తే సంఖ నాకెత్తారండి అని మీరు ప్రశ్నిస్తుంది ఎవరిని? ఇల్లు ఇస్తే సంఖ నాకేంత లో స్టాండర్డ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిది. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు పుట్టుక స్వచ్ఛత ఇవన్నీ ఎందుకండి? కులాలను ఎందుకండి ఇందులో తీసుకురావడం? ఒక రాజ్యసభ సీటు జనసేన పార్టీ, ఒక రాజకీయ సిద్ధాంతంతో కూడిన పార్టీ, ఆ యొక్క నిర్ణయాలు, ఈ సీటు కేటాయింపు, దీనికి అసలు కులానికి ఎక్కడైనా సంబంధం ఉందా? ఆ కులాల పుట్టుకల స్వచ్ఛతకి ఏమైనా సంబంధం ఉందా? అమ్మ, కొంచెం చదువుకుని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలా మాట్లాడితే ఇంకా విజ్ఞత ఏముంటుంది? మీరు పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయి ఆయన ఒక ఇంటికో లేకపోతే ఏదో డబ్బుకో అమ్ముడిపోయి కేటాయించేసేటటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయన మీద ఉంచి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకున్నారు అంటే ఆయన యొక్క నిబద్ధత. రక్తం స్వేదంగా మారుతుంది, స్వేదం సంపాదనగా మారుతుంది, ఆ సంపాదన సేవగా మారుతుంది. దానికి నిదర్శనం, నిర్వచనం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతి సంపాదనలోనూ ప్రతి రూపాయిని కూడా ప్రజలకి అంకిత భావంతో రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఆయన యొక్క సమయాన్ని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా డెడికేటెడ్గా మరి సేవలను అందిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర శాంతి భద్రతలు, రాబోయే కాలంలో రాబోయే తరాలకు కూడా ఇక్కడ మంచి భవిష్యత్తు, మంచి వాతావరణం, మంచి రాజకీయ పరిస్థితులు ఏర్పరచడం ఆయన ధ్యేయం. కాబట్టి దానికి అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తారు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఒక కుల రాజకీయాలను ఆయన మీద రుద్ది మీలాంటి వాళ్ళని, దాసరి రాము గారు లాంటి వాళ్ళని, ఇంకా అనేక మందిని కులాలు మతాలతో ఆయన్ని ఉప్పేట దాడి చేద్దాం అనుకున్నంత మాత్రాన ఆయన ఏమీ వెనక తగ్గే పరిస్థితి ఉండదు. ఆయన వెనకాల నిలబడేవాళ్ళు కూడా దాన్ని వెనక తగ్గే పరిస్థితి ఉండదు. ఆయన వెనకాల మాలాగా కులాలకు అతీతంగా ఆయన యొక్క సేవా దృక్పథాన్ని, ఆయన మంచి దూరదృష్టిని మనం గౌరవిస్తూ పార్టీ సిద్ధాంతాలకి మేము అంకితభావంతో పనిచేస్తూ ఆయనకి నిరంతరం సపోర్ట్ ఇచ్చే క్యాడర్ ఆయన వెంట ఉంది. కాబట్టి మీరు సంఖ నాకెత్తారా? మీరు ఎవరు సంఖ నాకారు? మాకు ఒకసారి సీట్ ఇచ్చారు, మీరు గెలవలేకపోయారు. మరొక్కసారి మరి పార్టీ గెలిచే వరకునో పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తూనో మీరు పార్టీలో ఉండలేక వైసీపీ పార్టీకి వెళ్ళిపోయిన మీరు ఎవరు సంఖ్య నాకినట్లని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ముందు మీ భాషను సంస్కరించుకోండి, మీ భావాలను సంస్కరించుకోండి. ఎవరు పుట్టుకల్ని ఎవరాటిని స్వచ్ఛతలు అస్వచ్ఛతలను మాట్లాడకండి. జనసేన పార్టీ యొక్క నాయకుడు ఎప్పుడూ కూడా చాలా మంచి సద్భావంతో తీసుకునే నిర్ణయాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో తీసుకునే నిర్ణయాల్ని రాష్ట్రం ప్రజలు ఆమోదిస్తారు. ముఖ్యంగా కేడర్ దాన్ని అంగీకరిస్తూ ఆయనకు మద్దతు తెలియజేస్తూ ముందుకు వెళ్తాం. ఇటువంటి పనికిమాలని కామెంట్స్, డైలాగ్స్ వేసేంత స్థాయి కాదు మీది పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా పడితే అలా మాట్లాడడం కోసం. మీరు సంస్కరించుకోండి. ముందు జై జనసేన.